ఆసియా ఖండంలో మరొక యుద్ధం రాబోతోందా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం పెరుగుతోంది. తాజాగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ను లేపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. భారత్ వేదికగా పాకిస్తాన్కు ఆఫ్ఘన్ మంత్రి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘన్ కరేజ్ను టెస్ట్ చేయకండి, బ్రిటిష్, సోవియట్, అమెరికా, నాటో దళాలను అడిగి చూడండి అంటూ ఆఫ్ఘన్ కరేజ్ ఏంటో చెప్తారంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు టీటీపీ చీఫ్ లక్ష్యంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబు దాడులు చేసింది. దాడుల్లో 30 మంది ఆఫ్ఘన్ సాధారణ పౌరులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం 30 మంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తానీ గ్రూపు టెర్రరిస్టులను హతమార్చినట్లుగా ప్రకటించుకుంటుంది. అంతకుముందు రోజే ఆఫ్ఘన్కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అవర్ పేషెన్స్ హ్యాస్ రన్ అవుట్ అంటూ వార్నింగ్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఇక తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాబోతోందా అంటే ప్రస్తుతం ఈ పరిణామాలను బట్టి అవునని అనిపిస్తోంది. ఆఫ్ఘన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడింది. పాక్ ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడులో చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. పాక్ దాడులను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా పరిగణిస్తోంది, ప్రతి దాడులకు సిద్ధమంటోంది. దీంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతోంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులకు తెగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలంటూ పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటున్నారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘన్లోని టీటీపీ టార్గెట్గా విమాన దాడులకు తెగబడింది. ఇక మరో కీలక అంశం, పాకిస్తాన్లో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనీలను తిరిగి వాళ్ళ దేశం పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. ఇక మరొక అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాకిస్తాన్ వాదన. ఈ క్రమంలోని సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ వాతావరణం అంతా వేడెక్కుతుంది. ఒకసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై జరిపిన దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఒకరిపై ఒకరు పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి అలాగే పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు కూడా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు ఢిల్లీలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇద్దరు ఏం మాట్లాడారు చూద్దాం. से उनको फायदा मिल रहा है, जिस मुल्क से, जिस सरजमीन से उनको फायदा मिल रहा है, उस मुल्क के साथ दुश्मनी कर रहे हैं। सर, ये अब बर्दाश्त नहीं होगा. हमें यकसू होके मिनहसुल कौम जो है जवाब देना पड़ेगा इन लोगों को जो उनको पनाहगाहें मुयस्सर करते हैं, चाहे वो हमारी सरजमीन पे हैं या वो अफगानिस्तान की सरजमीन के ऊपर हैं. इसमें किसी को कोई शक नहीं होना चाहिए. अगर किसी गांव से या किसी पनाहगाह से 4 या 5 या 10 या 15 आदमी निकल के हमारे किसी फौजी काफिले के ऊपर जो है हमला करते हैं, उसका जवाब जो है हो सकता है सबको सब साथ कोलैटरल डैमेज भी हो, उसको सबको सब भुगतना पड़ेगा. जहाँ पे उनकी पनाहगाहें होंगी उनको भी भुगतना पड़ेगा, और जो लोग उनको पनाहगाह देते हैं उनको भी भुगतना पड़ेगा. इनफ इज इनफ. ये अब जो हमारे सब्र का पैमाना जो है पाकिस्तान की हुकूमत का, पाकिस्तान की अफवाज का जो है लबरेज हो चुका है. हम अपनी अफवाज के साथ इस मसले पे खड़े हैं और 100% जो है हम मकरूज हैं. उनके एहसान किया उन्होंने इस मुल्क पे हुए, इस मुल्क की हिफाजत करके, हमारी इज्जत में इजाफा करके, हमारी बैनुल-अक़वामी जो स्टैंडिंग है उसमें इजाफा करके, जिस मट्टी में से उनको फ़ायदा मिल रहा है. का दरवाज़ा हम नहीं खुलाए, तफाहुम होना चाहिए.
और जो मुश्किलात जिस ममालिक के अंदर है वो अपना मुश्किलात खुद हल करे। जब अल्लाह ताला ने 40 साल के बाद अफगानिस्तान को अमन दिया, अफगानिस्तान को तरक्की नसीब किया, इस पर कमियत नहीं होना चाहिए। अफगानिस्तान भी इस खिते के एक आज़ाद मुल्क है, जब उधर अमन आया है तो फिर लोगों को क्यों तकलीफ है? ये अफगानिस्तान का लोग भी हकदार है, इंसान है, मुसलमान है, बशर है, ताकि इसी 4 सालों में जो सहूलियात आया है, जो अमन अमान आया है, जो तरक्की आया है, जो इक़्तिसाद और दूसरे शोबों में बेहतरी आया है, उसको और भी फ़रोग़ देना चाहिए। अफगानिस्तान में अमन और तरक्की ये सारे खिते के खैर में है। अफगानिस्तान आपको पता है कि इस खिते में वो इत्तिसाल और ट्रांजिट और इक़्तिसाद का एक मरकज़ बन सकता है। ये जोग्राफिया ऐसा है कि सेंट्रल एशिया और जनूबी एशिया के दरमियान ये बेहतरीन नज़दीक रास्ता है वसल का, तो इससे फ़ायदा उठाना चाहिए। इस हालात को ख़राब करना नहीं चाहिए। हम जैसे हिंदुस्तान के साथ अच्छा ताल्लुका चाहता है, पाकिस्तान के साथ भी अच्छा ताल्लुका चाहता है, लेकिन ये ताल्लुका दोनों तरफ से हो सकता है, एक तरफ से तो नहीं हो सकता है। इसलिए हमारा ख्वाहिश ये है कि ऐसा गलती को तकरार नहीं करना चाहिए। अफगानियों का हौसले नहीं आजमाया, उसको ज़्यादा छेड़ना अगर लोग करता है तो वो एक बार अंग्रेज से पूछे, फिर सोवियत यूनियन से पूछे, फिर अमेरिका से पूछे, फिर नाटो से पूछे, ताकि वो आपको थोड़ा सा समझाए कि भाई अफगानिस्तान के साथ ऐसा खेल करना ये अच्छा नहीं है। अफगानिस्तान का लोग, अफगानिस्तान का हुकूमत, अफगानिस्तान का जो मौजूदा सियासत है वो मुतवाज़िन सियासत है, वो सुलहामे सियासत है, वो बिरादरी चाहता है, हम इक़्तिसादी रवाबित चाहता है, हम डिप्लोमेटिक रवाबित चाहता है। जब डिप्लोमेटिक रवाबित मौजूद है तो वही रास्तों से मुश्किल हल करना चाहिए। इलाकों में ఇన్నాళ్ళు తాలిబన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ టీటీపీ టార్గెట్గా ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు దిగింది. ఆ టీటీపీ చీఫ్ను చంపినట్లుగా కూడా ప్రకటించుకుంటుంది. అయితే ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనబడుతోంది. పాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎందుకంటే ఈ రెండు దేశాలను బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది దేశ భద్రతకు ముప్పుగా భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం అయితే మొదలైంది, కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాల ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్ సంబంధించి ఇప్పుడు 30 మంది టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసినట్టుగా అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. పాకిస్తాన్లోని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఓరక్జాయ్ జిల్లాలో ఈ నెల 7న ఎన్కౌంటర్ చేసినట్టుగా అక్కడి పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించుకుంటుంది. సో ఇప్పటికే 11 మంది పాక్ సైనికుల్ని వాళ్ళు మట్టుబెట్టారు. వాళ్ళు ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నారు, మేజర్ ఉన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ భద్రతా దళాలు ప్రతీకార ఆపరేషన్ కొనసాగిస్తాయి. అందుకే జమల్ మాయా ప్రాంతంలో పక్కా సమాచారంతో ఈ ఓరక్జాయ్ జిల్లాలో ఈ రివెంజ్ ఆపరేషన్ చేసి 30 మంది టెర్రరిస్టులను తుదముట్టించినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. కానీ వాళ్ళంతా సివిలియన్స్ అంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో మొత్తం మీద ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం అయితే కనబడుతోంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగడం అయితే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే ఆఫ్ఘన్ మంత్రి మాత్రం తమ సహనాన్ని పరీక్షించొద్దంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఒక టెర్రరిస్టు కూడా లేడని అక్కడ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక టెర్రరిజాన్ని నామరూపాలకుండా చేశామని, లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్టు ఆర్గనైజేషన్లన్నీ కూడా పాకిస్తాన్ నుంచి తమ ప్లాన్లు ఆపరేషన్ చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉందని తమ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ పాకిస్తాన్ ఉద్దేశిస్తూ హెచ్చరిస్తున్నారు. సో రకంగా 2021లో తాలిబాన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆ దేశ విదేశాంగ మంత్రి నేతృత్వంలోని బృందం ఇండియాలో అధికారికంగా పర్యటిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై విధించిన ట్రావెల్ బ్యాన్ను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తాత్కాలికంగా సడలించడంతో ఈ పర్యటన సాధ్యమైనట్టుగా చెప్తున్నారు. సో మన విదేశాంగ మంత్రి జయశంకర్తో అక్కడి విదేశాంగ మంత్రి, అక్కడి బృందం సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, మానవతా సహాయం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే అక్కడి విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘన్కి చెందిన ఒక్క ఇంచు భూమి కూడా టెర్రరిస్టు చేతులు లేదని, మా గడ్డపై ఉగ్రవాదానికి స్థానం లేదు, టెర్రరిస్టులందరినీ ఏరిపారేశాం, ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని స్థాపించాం, మిగిలిన దేశాలు కూడా శాంతి స్థాపనకు కలిసి పనిచేయాలంటున్నారు. అలాగే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేమంతా కూడా ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాం, ఇకపై ప్రపంచంలో ఎవరు కూడా, ముఖ్యంగా పాకిస్తాన్కి హెచ్చరికలు చేస్తున్నారు, మేము ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాం, మీరు కూడా మాలాగా తయారవ్వండి, మీరు కూడా ఉగ్రవాదాన్ని వదిలిపెట్టండి అంటున్నారు. ముఖ్యంగా జైషే మహమ్మద్ అలాగే లష్కర్ ఏ తైబా లాంటి సంస్థలు స్పాన్సర్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్గా మారి తలనొప్పులు తెస్తున్నాయంటూ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా భారత్ తమకు మిత్రదేశమని, భారత్పై చేసే ఎలాంటి దాడులకు ఆఫ్ఘనిస్తాన్ సహకరించదు, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించడానికి వీల్లేదంటూ గతంలో చెప్పారు, మళ్ళీ ఉద్ఘాటించారు. ఎందుకంటే భారత్
ఆఫ్ఘనిస్తాన్ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసింది, భారత్ అన్ని విధాలు ఆదుకుంది, ఆ సహాయాన్ని మర్చిపోలేమంటూ ఆఫ్ఘన్లు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, ఆ బ్రిటిష్ వాడు పోతూ పోతూ గీత గీసిపోసాడు. ఆ కొండల మధ్యలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో డ్యూరాన్ లైన్ అంటూ గీత గీసిపోయాడు గతంలో. మనకు భారత్ పాకిస్తాన్కి ఎలాగైతే చిచ్చు పెట్టి వెళ్ళిపోయారో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది. డ్యూరాన్ లైన్ అంటారు దాన్ని. 2500 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది దాదాపుగా. సో ఈ డ్యూరాన్ లైన్ గురించే గొడవ ఇదంతా, ఈ సరిహద్దు గొడవలు ఇద్దరికి కూడా. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చెక్ పోస్ట్ నిర్మిస్తుంటే పాకిస్తాన్ పడట్లేదు. సో పరస్పరం కాల్పులు జరుగుతాయి. అక్కడ ఆర్మీకి ఇక్కడ ఆర్మీకి, ఆఫ్ఘన్లకు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య కాల్పులు జరుగుతాయి. అది చాలా సర్వసాధారణంగా మన కాశ్మీర్లో ఎలాగైతే ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుగుతాయో సో అక్కడ కూడా అలాంటి పరిస్థితి. సో అది రాను రాను ముదిరి పాకాన పడుతుంది. ఇప్పుడు ఆ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీనికి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లే వాళ్ళకి సాధిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తూ వస్తుంది ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై దాడులు చేసినట్టుగా, వైమానిక దాడులు చేసినట్టు చెప్తున్నారు. కానీ దీన్ని ఇక్కడ పాకిస్తాన్ ధృవీకరించట్లేదు. అలాగని ఇక్కడ చేశామని కానీ చేయలేదని కానీ చెప్పట్లేదు, రెండు రకాలుగా చెప్పట్లేదు. కానీ ఈ దాడులకు పాకిస్తాన్ బాధ్యత ఉంటుందంటూ ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తమపై దాడి చేయడం ఏంటంటూ ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద కాబూల్లోని అబ్దుల్ హక్ స్క్వేర్ సమీపంలో అనేక దాడులు జరిగాయంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. సో అలాగే టీటీపీ అధిపతి నూర్ వాలీ మహమ్మద్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టుగా కూడా కొన్ని ఎక్స్ ఖాతాల్లో సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ రకంగా అయితే ఈ మసూద్ మరణాన్ని అయితే ఎక్కడ వీళ్ళు ధృవీకరించట్లేదు. పైగా అతను బతికే ఉన్నట్టుగా ఒక ఆడియో టేప్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబూల్ నగరంపై దాడిని ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటి వరకైతే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన పాకిస్తాన్ చేయనప్పటికీ కూడా చేశామని కానీ చేయలేదని కూడా ఇక్కడ చెప్పట్లేదు. సో మొత్తం మీద వీళ్ళని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదాన్ని నమ్ముకుంది. చాలా క్లియర్గా బలూచిస్తాన్లో అక్కడ ఈ టీటీపీ వాళ్ళని ఎదుర్కొనేందుకు బలూచిస్తాన్లో ఒక కొత్త ఫ్రంట్ ఏర్పడింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI ఒక కొత్త ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసింది. ఒక కొత్త గ్రూప్ తయారైంది. మళ్ళీ వీళ్ళంతా కూడా లోకల్ గ్రూప్స్ అన్నమాట. వీళ్ళు మళ్ళీ అటు ఆఫ్ఘన్ ఎదుర్కొనేందుకు, ఇటు బలూచిస్తాన్ ఎదుర్కొనేందుకు వీలైతే ఇండియాలో కూడా దాడులు జరపాలి. ఒక మహిళ మసూద్ అజర్ చెల్లి మహిళ నేతృత్వంలో కూడా మరొక ఉగ్రవాద సంస్థ ఏర్పడినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ అనుకుంటే పాకిస్తాన్ ఎక్కడ కూడా ఉగ్రవాదాన్ని నమ్ముకుందనేది చాలా క్లియర్. అప్పుల్లో ఉన్న, ఆర్థికంగా బాగాలేకున్నా, రాజకీయ అస్థిరత ఉన్న IMF నుంచి డబ్బులు తెచ్చి ఈ రక్షణ రంగానికి లేదా ఆర్మీకి లేదా నేతల విలాసాలకే తగలబెట్టుకుంటున్నారు తప్ప పాకిస్తాన్ ప్రజల అభివృద్ధికి ఎక్కడ ఆలోచించట్లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. BLA కూడా అదే చెప్తుంది, తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బలూచిస్తాన్ వాళ్ళు సొంత దేశంగా ప్రకటించుకున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా అదే పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్కు అంతర్గతంగా బాగాలేదు, ఆర్థికంగా బాగాలేదు. అయినప్పటికీ కూడా యుద్ధానికి కయ్యాన్ని కాల్దవుతుంది. అటు ఆఫ్ఘన్తో, ఇటు భారత్తో, అటు బలూచ్తో. మొత్తం మీద పాకిస్తాన్ వంకర బుద్ధి, వక్ర బుద్ధి మరొకసారి బయటపడింది. ప్రజలను మభ్యపెట్టి కేవలం యుద్ధానికి, గొడవలకు మాత్రమే పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. సో ఏదేమైనా ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం కనుక జరిగితే పరిణామాలు ఎట్లా ఉంటాయని మాత్రం భారత్ కూడా చాలా ఈ పరిణామాలను కూడా తీవ్రంగా పరిగణిస్తుంది, ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ఎందుకంటే శరణార్థులంతా కూడా ఆఫ్ఘన్ వాళ్ళైనా అలాగే పాకిస్తాన్ వాళ్ళైనా తిరిగి యుద్ధాలు జరిగితే భారత్ వైపు చూస్తారు, భారత్ వైపు తొంగి చూస్తారు. కాబట్టి మన బార్డర్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ సూచిస్తోంది.